పురుషోత్తమ రెడ్డి గారు, సార్ ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? ముగ్గురు వెర్షన్లు ఇవి. వర్మ గారు అందరూ నమస్కారం. నమస్తే. ఇది నేను చాలా సాధారణంగానే చూస్తాను. 2-3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తగాదాలు సహజం. కాకపోతే తెలుగుదేశానికి ఒక కొత్త వాతావరణం, జనసేనకు ఒక కొత్త వాతావరణం. తెలుగుదేశం పార్టీ చాలా సార్లు అధికారంలోకి వచ్చింది, మిత్రపక్షాలతో కలిపి కూడా అధికారంలోకి వచ్చింది. అయినా కొత్త వాతావరణం ఎక్కడంటే అధికారంలో వాటా అడగని వామపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చింది 2-3 సార్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటా అడిగే 2 పార్టీలతో కలిసి ఇప్పుడు అధికారంలో ఉంది. వాటా అడగని వామపక్షాలతో ఒకసారి అధికారం, వాటా అడిగే 2 పార్టీలతో కలిసి ఇప్పుడు అధికారం. వాటా అడగని వామపక్షాలు సుఖం, వాళ్ళు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, కాబట్టి ఇంకేం అడగరు కాబట్టి వాళ్ళ పని వాళ్ళకి హ్యాపీగా జరిగిపోతుంది. ఇప్పుడు వాటా అడిగే 2 పార్టీలు జాయిన్ అయినాయి. మేము కూడా పవర్ లో ఉన్నాం కదా, మా పవర్ వాటా మంత్రులు, కార్పొరేషన్. ఇప్పుడు వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళని కార్పొరేషన్ ఏం అడగరు, మళ్ళీ ప్రజా సమస్యలు వాళ్ళ తిప్పలు, డిఫరెంట్ పాలిటిక్స్. ఇప్పుడు వీళ్ళు వాటా అడుగుతున్నారు. సహజంగా తెలుగుదేశం ఒక బలమైన పార్టీ, 175 నియోజకవర్గాల్లో బలమైన పార్టీ. ఇంకొక అవకాశాన్ని ఇంకొక పార్టీ కోరుకుంటే నేర్చుకు ఆ మేరకు వాళ్ళు కోల్పోతారు కదా అవకాశాలు. జనసేన కూడా మా వాళ్ళగా తెలుగుదేశం పార్టీ అందరూ గెలిచారు, మాకు కూడా 175 నియోజకవర్గాలు, మేము కూడా భాగస్వాములు కావడం కోరిక వాళ్ళకి ఉంటుంది. ఈ సహజమైన పరిణామమే ఈ ఘర్షణకు కారణం. ఇప్పుడు చాలా వరకు దీపక్ రెడ్డి గారు, గాదె గారు ఒక మామూలుగా ప్రతిపక్షాల మీద నెడుతున్నారు. సరే, కారుమూరి గారికి పని లేదు, నాకు పని లేదు, 99 ఛానల్ పని ఉంది కదా, మీరు ఎందుకు పెట్టారు డిబేట్? ఆడ గొడవ జరగకుండా తమాషాకి పెట్టారా? వైసీపీ వాళ్ళకైతే పని లేదు, మీకే వర్మ గారికి పని ఉంది, 99 ఛానల్ పని ఉంది కదా, మీరు ఎందుకు పెట్టారు? ఇష్యూ ఉంది కాబట్టి పెట్టినారు. ఇష్యూ కారణం ఎవరైనా కావచ్చు, ఇష్యూ లేకపోతే మీరు ఎందుకు పెడతారు డిబేట్? ఇష్యూ ఉంది. ఏ ఇష్యూ ఉంది? వర్మ గారు చాలా సూటిగా ఆరోపణ, 150 కోట్లు ఎవరిపైన? వైసీపీ నుంచి వచ్చిన ఆయన 150 కోట్లు ఈ మట్టి వాటిలో కొట్టేశాడు అని ఆయన ఆరోపణ. ఎవరు చేర్చుకున్నాడు మిమ్మల్ని? దీపక్ రెడ్డి వచ్చేస్తున్నారు, చేర్చుకుని అందరినీ. ఎవరు చేర్చుకోమన్నారు మిమ్మల్ని? జగన్ గారు చెప్తే ఆదేశిస్తే మీరు చేర్చుకునేస్తారా? భయమా జగన్ గారు అంటే? జగన్ గారి పార్టీ నుంచి ఎవరైనా వచ్చేస్తే వెంటనే చేర్చుకోవాలనా? చేర్చుకోవద్దండి. ఇప్పుడు ఆ దొరగారిని చేర్చుకోకపోతే సమస్య లేదు కదా, మీరు చేర్చుకోవాలా? జనసేన వాళ్ళు చేర్చుకున్నారు, మీరు చేర్చుకుంటే వాళ్ళకి సమస్య. కాబట్టి చేర్చుకోకుండా చూసుకోండి, భయం లేదు కదా. జగన్ గారు చేర్చుకోతే ఆయన అన్నాడు కదా మిమ్మల్ని. కాబట్టి వాళ్ళని చేర్చుకోవడం మీరు తప్పు చేసి వాళ్ళ కారణం కాబట్టి మేము కొట్టాడుకుంటున్నాం. ఎవరు చేర్చుకున్నాడు ఇంట్లో మిమ్మల్ని? మీ పార్టీలో చేరినారు జనసేనలో, చేరకుండా పంచాయతీ వచ్చేది కాదు కదా. కాబట్టి చేర్చుకోవడం మీరు తప్పు చేసినారు, లేదా రైట్ చేస్తుంటే వర్మ గారు తప్పు అవుతుంది. రెండో అంశం, దీపక్ అన్న చాలా నిజాయితీగా మొదట ఒక మాట చెప్పేశాడు, అది చాలా కీలకం. నేను రావరావడం పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసేసినాను, చంద్రబాబు గారి చెప్తే పెట్టుకున్నారన్నాను. అంటే అర్థం ఏంటి? నాయకుడు చెప్తే పెట్టుకున్నారు కానీ మనస్ఫూర్తిగా పెట్టుకోవాల్సుకోవాలా. అది ఇండైరెక్ట్ గా చెప్పాడు. అందరూ దీపక్ రెడ్డి అన్నలాంటి తెలుగుదేశంలో ఉంటారు. ఎందుకంటే మేము గెలిస్తే, మా నాయకుడు గెలిస్తే మేము పెట్టుకోకుండా ఎవరు పెట్టుకోవాలని దీపక్ రెడ్డి గారు మొదటే చెప్పినాడు. దీపక్ రెడ్డి గారితో పాటు అందరి అభిప్రాయం అదే ఉంటుంది. కాబట్టి ఇది సహజమైన రాజకీయ ప్రక్రియగా నేను చూస్తాను. మొదటి అంశం ఇది ప్రోటోకాల్ సమస్య కాదు వర్మ గారు, లేదా ఫ్లెక్సీలో ఫోటోల సమస్య కాదు. ఒక నియోజకవర్గంలో అజమాయిషి ఎవరు? అది సేవ చేసే అజమాయిషి కావచ్చు, పదవుల అవకాశం. నేను అన్ని అవినీతి అన్నా. సేవ చేసే అవకాశంగా నియోజకవర్గంలో అధికారులు ఎవరు మాటింటే వాళ్ళే చేయగలరు. ఇప్పుడు ఉదాహరణ, నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్తే ఎంఆర్ఓ పనిచేస్తే 10 మంది సహాయం చేస్తాడు, తను రాజకీయ ఎదుగుతాడు. రాజకీయాల్లో అజమాయిషి అంటే కేవలం డబ్బులు సంపాదించగలరు. ప్రజలు సేవ చేయడం కూడా, తాము అనుకున్నట్టు ప్రజలతో ఉండడం కూడా అజమాయిషి భాగం అవుతుంది. ఈరోజు అజమాయిషి కూడా ప్రాబ్లం వస్తా ఉంది. 175 నియోజకవర్గాలకు కాను 174 నియోజకవర్గాల్లో ఒక రకమైన వాతావరణం ఉంది, పిఠాపురంలో ఇంకొక వాతావరణం. 174 నియోజకవర్గాల్లో ఎంతైనా తెలుగుదేశం అజమాయిషి నడుస్తా ఉంది. అది బీజేపీ ఎమ్మెల్యేలోని, జనసేన ఎమ్మెల్యేలోని, ఎవరి ఎమ్మెల్యే ఈ అజమాయిషి నడుస్తా ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం, ఆయన చీఫ్ జనసేన కావడం వల్ల ఆయన అజమాయిషికి వెళ్ళింది. ఇక్కడ వీళ్ళు వర్మ గారు కూడా పవర్ఫుల్ లీడర్, ఇండిపెండెంట్ గా 40,000 ఓట్లు వచ్చిన వ్యక్తి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకుండా ఆయన ఎమ్మెల్యే ఉంటారు. ఇప్పుడు ఆయన అజమాయిషి పోయింది కదా. ఎంతమంది అజమాయిషి ఉంటుంది ఒక నియోజకవర్గం మీద? పవన్ కళ్యాణ్ గారికి దొరబాబు అజమాయిషి, ఇంతమందికి ఎవరో ఒకరు సింగిల్ హ్యాండ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొత్త వాతావరణం తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళు ఈ సంక్లిష్టత అనేది కొనసాగుతుంది. ఎందుకంటే 3 పార్టీల సిస్టమ్. ఈరోజు బీజేపీ లాంగ్ బ్యాక్ విష్ణు కుమార్ రాజు గారు అసలు మేము లేకపోతే ఈ కూటమి నాడు ఉంటుంది, మేము ఉన్నాం కానీ ధైర్యంగా జగన్ వ్యతిరేక నిలబడ్డారు, మేము రానంత వరకు భయపడతా ఉన్నారు, మాకు ఇంకా వాటా పెరగాలన్నాడు. ఇవన్నీ విభేదాలన్న కానీ రాజకీయాల్లో మిత్రపక్షాల మధ్య ఉన్నటువంటి సహజమైనటువంటి అధికార అజమాయిషి మీద ఉన్నటువంటి సమస్య తప్ప ఇంకోటి కాదు. రెండోది, మీరు ప్రస్తావించినట్టు భయపడుతున్నారా? జగన్ గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్ గారు ఖచ్చితంగా భయపడతారు. ఇంక వాళ్ళిద్దరికి ఒకరికొకరు భయపడిపోతే ఇంకా రాజకీయాలు పనికారు. ఇప్పుడు ఇంకోని చూసి భయపడాలి వాళ్ళు. రాజకీయ ప్రత్యేక భయం అంటే అర్థం కొడతారని. తెలుగుదేశాన్ని వైసీపీ ఓడించగలదు, వైసీపీని తెలుగుదేశం ఓడించగలదు.
ఓడించే ప్రత్యర్థిని చూసి భయపడకుండా వాళ్ళు రాజకీయాలు చేయకుండా, భయం అంటే రాజకీయాల్లో ప్రత్యర్థి ఏమి చేస్తున్నాడు, వాళ్ళు వాహా మాకు నష్టం వస్తుందనే చర్చ ఉంటుంది. కాబట్టి సహజంగా భయం అంటే నేను ఆ దృష్టిలో చూస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వాతావరణం భవిష్యత్తులో మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు అయిపోతా ఉంది, ఇంకొక 3 ఏళ్ళు ఉంది. ఖచ్చితంగా ఎవరికి అవకాశాలు వాళ్ళు కావాలని కోరుకుంటారు. దీన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటారు మిత్రపక్షాల మధ్య అనేది వాళ్ళకి ఒక తలనొప్పి. అది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. ఈ మిత్రపక్షాలు ఉన్నంత వరకు ఇది సహజమైన ప్రక్రియగా నేను చూస్తాను. ఓకే, రైట్.